ఆంధ్రప్రదేశ్ సీఎం సిబిఎన్ గారిని చూసి నేర్చుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చురకలందించారు ఈటల రాజేందర్ గారు. అయితే మోంతాన్ తుఫాన్ తర్వాత ఇక్కడ ఏపీ రాష్ట్రం అంతా కూడా చాలా అల్లకల్లోలంగా మారింది. రైతులు వాళ్ళ పంటని నష్టపోయారు. చాలా మంది ఇళ్ల స్థావరాలు కోల్పోయారు. ఇల్లు కూలిపోయాయి. ఇప్పటికి కూడా ఇంకా దాని నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ ఇళ్ల ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు వెళ్ళలేకపోతున్నారు. ప్రభుత్వం ఎక్కడైతే చోటు వాళ్ళకు కేటాయించిందో ఇక్కడ స్థావరాలు కావచ్చు అక్కడే ఉంటూ ఉన్నారు. ప్రభుత్వం తరపున అందించినటువంటి ఒక ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాటి ద్వారానే ఇంకా అక్కడే ఉంటూ ఉన్నారు కూడా. సో ఇక్కడ అంటే ఈ యొక్క తుఫాన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి, చాలా చోట్ల వరదలు వచ్చాయి, చాలా చోట్ల ఇల్లులు కూడా మునిగిపోయాయి, చాలా చోట్ల రోడ్లు కూడా కోతకు గురైపోయాయి. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో వాళ్ళ నాయకుల్ని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు అందరినీ కూడా ఇక్కడ బరిలో దింపి ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోతున్నారు. సో అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం సిబిఎన్ గారిని చూసి నేర్చుకోండి. మోంతా తుఫాన్ ఇక్కడ వాళ్ళ కుటుంబంలో వివాహ వేడుకలు ఉన్నా కూడా ఆయన మాత్రం ప్రజల సంక్షేమమే సో ఆయన మాత్రం ప్రజల యొక్క సంక్షేమమే నాకు ముఖ్యం అని చెప్పేసి ప్రజల కోసం పాటుపడడం కావచ్చు, 24 అవర్స్ కూడా ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది, అందరికీ సహాయం అందుతుందా లేదా, తుఫాన్ తగ్గుముఖం పట్టిందా లేదా, ఎక్కడెక్కడ వరదలు వచ్చాయి, ఎక్కడెక్కడ ఏ పరిస్థితి ఉంది అని చెప్పేసి ఎవ్రీ టైం వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే సిబిఎన్ గారితో పాటు అంటే సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం కావచ్చు అండ్ హోమ్ మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు అందరూ కూడా ఎప్పటికప్పుడు పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడ క్లీనింగ్ సెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహాయక సిబ్బందిని కావచ్చు అందరినీ కూడా పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ మీరు ప్రజలు ఎటైనా పోని, ప్రజలు ఏమైనా కానీ అని చెప్పేసి రోడ్లు కోతకు గురైపోయినా, రోడ్లు పాడైపోయినా, ఇల్లులు పాడైపోయినా, ప్రజలు ఏమైనా కానీ పట్టించుకోకుండా ఇక్కడ బై ఎలక్షన్స్లో ఫుల్గా మునిగిపోయి ఏ విధంగా గెలిపించుకుందామని చెప్పేసి ఇక్కడే ఫుల్గా మీరు ఫోకస్ పెడుతున్నారు తప్ప ప్రజల మీద మాత్రం ఫోకస్ పెట్టట్లేదు అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చురకలంటించారు. ఏదేమైనప్పటికీ కూడా అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకే రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అది తుఫాన్ కావచ్చు, వరదలు వచ్చినప్పుడు ప్రజలని వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ ఇల్లులే మునిగిపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? తినడానికి తిండి ఉండదు, ఇంకా ఎక్కడైనా వెళ్ళడానికి ఉండదు, ఏమి కూడా ఉండదు. సో ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం అనేది ఆదుకోవాలి, వాళ్ళకు ఒక బాట చూపించాలి. అంటే తాత్కాలికంగా అంటే ఆ యొక్క ఇల్లులకు మునిగిపోయాయి కాబట్టి ఆ నీరంతా కూడా పోయేంత వరకు వాళ్ళకు ఒక స్థానాన్ని కేటాయించడం కావచ్చు, ఫుడ్ ఇవ్వడం కావచ్చు, వాటర్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటి పనులు చేయకుండా మీరు మాత్రం కంప్లీట్గా ఇక్కడ ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలి ఎక్కడ ఏ విధంగా ఇక్కడ ఇదే చూస్తున్నారు తప్ప ప్రజల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి రాజేందర్ గారు అంటూ ఉన్నారు. మరి ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అంటే పూర్తిగా రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మాత్రం దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి. వాళ్ళని పట్టించుకోండి. ఓన్లీ ఈ యొక్క తుఫాన్ వల్ల జరిగినటువంటి ఈ యొక్క నష్టాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి. ప్రజలు చాలా అంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంచెం పట్టించుకోండి స్వామి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అయితే ఈటల రాజేంద్ర గారు మొరపెట్టుకోవడం జరిగింది. మరి చూడాలి ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి గారి తరపున ఇలాంటి సమాధానం వస్తుంది ఏంటి అని.